హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పాత కాలపు నాటి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ అయితే అందరూ తప్పకుండా ట్రై చేసి తీరాలి. ఈ రెసిపీ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, అలానే ఎముకలని దృఢంగా చేస్తుంది. మెయిన్గా టీనేజ్ అమ్మాయిలకి, ఆడపిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పొట్టు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే నార్మల్ మినపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. పొట్టు మినపప్పులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే ప్రోటీన్స్ చాలా వరకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి నేను ఇక్కడ పొట్టు మినపప్పునే వాడుతున్నాను. ఇలా పొట్టు మినపప్పుని వేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ అనేవి తెల్లగా వచ్చే వరకు కూడా వాష్ చేసుకొని వీటిని ఒక 5 గంటల పాటు లేదా ఓవర్ నైట్ అయినా సరే నానపెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓవర్ నైట్ పాటు నానపెడుతున్నాను. అలానే ఇందులోకి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకొని నానపెట్టుకోవాలి. మనకి పప్పు అనేది జిగురుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నోటికి అంటుకోకుండా బియ్యాన్ని వేసుకొని నానపెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానపెట్టిన తర్వాత మనం వీటిని బాగా ఒక్కసారి వాటర్ అనేవి తెల్లగా వచ్చే వరకు కూడా వాష్ చేసుకోవాలి. పొట్టు అనేది మరీ ఎక్కువగా తీసేయకుండా కొంచెం పొట్టుని తీసేసి వాటర్ తెల్లగా వచ్చే వరకు కూడా బియ్యాన్ని అలానే పప్పుని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీనిని గ్రైండర్లో కానీ మిక్సీలోనైనా వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. బియ్యాన్ని పప్పుని ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బియ్యం పప్పు వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, టేస్ట్ కోసం మాత్రమే. అలానే మనం గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా గ్రైండ్ చేసేటప్పుడు ఐస్ వాటర్ని మాత్రమే వేసి గ్రైండ్ చేసుకున్నామంటే మనకి పిండి అనేది ఎక్కడా కూడా గట్టిగా రాకుండా ప్లఫీగా వస్తుంది. తర్వాత ఇందులోకి ఒకసారి గ్రైండ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకుంటేనే మనకి ఈ ఆవిరి కుడుము అనేది ప్లఫీగా వస్తుంది. కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అందులోకి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని పెట్టుకోవాలి. మీకు కేక్ మౌల్డ్ లేకపోతే ఒక మందపాటి గిన్నెనైనా తీసుకొని అందులోకైనా ఆయిల్ని అప్లై చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కేక్ మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న రుబ్బు ఏదైతే ఉందో ఆ రుబ్బుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీనిని మనం పొట్టుతో గ్రైండ్ చేసాం కాబట్టి మరీ తెల్లగా అయితే రాదు. తర్వాత కుక్కర్ గిన్నెని పెట్టుకొని అందులోకి ఇలా స్టాండ్ని పెట్టుకొని ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మనం ఆవిరి పైన ఉడికిస్తాం కాబట్టి మీరు కుక్కర్ గిన్నె కాకుండా ఒక మందపాటి గిన్నెనైనా తీసుకొని అందులోకి ఇలా స్టాండ్ పెట్టుకొని వాటర్ పోసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రుబ్బు ఏదైతే ఉందో దానిని ఇందులోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టుకొని మనం దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 20 నిమిషాలు లేదా 15 నిమిషాల వరకు అయినా సరే ఉడికించుకోవాలి. మనకి ఉడికిందో లేదో ఇలా చాక్ పెట్టుకొని మధ్యలో గుచ్చి చూసామంటే ఏమీ అంటుకోకుండా వస్తే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఒకవేళ అంటుకున్నట్టుగా వస్తే మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఎడ్జెస్ అన్నిటినీ కూడా ఇలా చాక్తో కదిలించుకొని రివర్స్ చేసుకొని దీన్నైతే డీమోల్డ్ చేసుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు డీమోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా అయితే వచ్చేసింది. ఇది మనకి చాలా ప్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యిని యాడ్ చేసుకొని ఈ ఆవిరి కుడిమికి కాంబినేషన్గా పప్పు చట్నీల కన్నా కూడా పచ్చళ్ళు అలానే కారపళ్ళు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి కానీ, టమాటా కానీ, ఆవకాయ కానీ చాలా రుచిగా ఉంటాయి. అలానే నేను ఇక్కడైతే వెల్లుల్లి పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను.
వెల్లుల్లి పచ్చడితో ఈ ఆవిరి కుడుము అనేది టేస్ట్ అద్దిరిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. అండ్ అలానే ఈ రెసిపీ అయితే మనకి ఈ ఒక్క ఆవిరి కుడుము ఫ్యామిలీలో నలుగురికి కరెక్ట్గా సరిపోతుంది. చాలా హెవీగా అయిపోతుంది. లంచ్ టైం వరకు కూడా ఆకలి అనే మాటే ఉండదు, అంత హెవీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని రోజు తినకపోయినా కనీసం వారానికి ఒక్కసారి తిన్నా సరే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.